మీరన్నట్లుగా ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ చాయిసెస్ ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి, సో చాలా వరకేంటంటే ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ కొన్ని మాత్రమే మంచిగున్నాయి. చాలా వరకేంటంటే స్టాండర్డ్స్ అనేటువంటివి తక్కువగా ఉంటూ వస్తున్నాయన్నమాట. సో దట్ వై ఎందుకంటే బెంగుళూరో, లేకపోతే చెన్నైయో, కొంతమంది ఢిల్లీనో ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. బికాజ్ ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం, అక్కడ యాహ్! ఎక్స్‌పోజర్ కోసమనో, డిఫరెంట్ కైండ్స్ యెస్. ఆఫ్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారనోసో. యెస్. సో యెస్. దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ అంత స్టాండర్డ్ లేవు కాబట్టి కాలేజెస్. ఇన్ యెస్. దట్ వే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈస్ దట్ గుడ్ ఫర్ ద స్టూడెంట్ టు గో టు దీస్ కైండ్ ఆఫ్ సిటీస్ లేకపోతే మన తెలుగు స్టేట్స్‌లోనే అన్ని ఫెసిలిటీస్ ఉండేటువంటి కాలేజెస్ ఎక్కువున్నాయంటారా? మైగ్రేట్ అవ్వడం ఎప్పటికైనా మంచిదేనండి. అంటే మైగ్రేట్ అయ్యి మళ్ళీ మీరొక మంచి స్టాండర్డ్ ఉన్న స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్తే ఓకే. బట్ అక్కడ తక్కువ ఫీజ్‌కొచ్చిందని ఒక నార్మల్ యూనివర్సిటీకో, నార్మల్ కాలేజ్‌కి వెళ్లి చదివితే దానివల్ల యూజ్ ఏముండదు. బట్ అక్కడ అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారా? అండ్ మైగ్రేట్ అయినప్పుడు మళ్ళీ మీ క్లాస్‌లో మొత్తం తెలుగు వాళ్ళే 60 మంది ఉంటే దేర్ ఈస్ నో యూజ్ కదా! మీరు ఇక్కడే చదువుకోవచ్చు కదా! సో అక్కడ మల్టిపుల్ కల్చర్, స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, ఆ మల్టీ కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయా? వీళ్ళు నేర్చుకుంటున్నారా లేదా? అనే దాన్ని బట్టి ఉంటుందండి. మేజర్‌గా మనం 10థ్ క్లాసు, 10థ్ తర్వాత స్టూడెంట్ తన కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఏంటి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, దీని మీద ఇవాల్వ్ చేస్తున్నాం. బట్ మన దగ్గర మైగ్రేట్ అయ్యేది ఎక్కువ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మైగ్రేట్ అవుతారు. 10థ్ తర్వాత చిన్న పిల్లలు 14, 15 ఇయర్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఈవెన్ హైదరాబాద్‌లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఈ జూనియర్ కాలేజ్‌లు అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ కాలేజ్‌లో వాళ్ళ ఫోకస్ అంతా కూడా జేఈ అని అంటారు. జేఈ యాక్చువల్‌గా 10థ్ నుంచి ఫౌండేషన్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ 10థ్ వరకు నార్మల్ లోకల్ జూనియర్ లోకల్ స్కూల్‌లో, లోకల్ స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో చదువుకొని ఒక్కసారిగా ఎళ్లి మళ్ళీ జేఈలో అంటే వాళ్ళు ఇది చేయలేకపోవచ్చు. సో, స్టూడెంట్ స్ట్రెంత్ పేరెంట్‌కి బాగా తెలుసు. మావోడు జేఈ క్రాక్ చేయగలడంటేనే జేఈలో జాయిన్ చేయించాలి. మా పాప నీట్‌లో తను మంచి స్కోర్ సెక్యూర్ చేయగలదు. తను మంచి ర్యాంక్ వస్తుంది. లేదు అంటే మేము బీక్యాట్‌లో అయినా సీట్ తీసుకోగలం అంటేనే తను నీట్‌కి ప్రిఫరెన్స్ ఇమ్మని చేయాలి. లేదంటే లోకల్ ఎంసెట్ ప్రిపేర్ అవ్వమనండి. అట్‌లీస్ట్ దాంట్లో అయినా మంచి ర్యాంక్ వస్తుంది. ఆళ్ళేం చేస్తారంటే జేఈ మీద ఫుల్ ఫోకస్ పెడతారు. ఇంటర్మీడియేట్ వరకు ఓకే మార్క్స్ వస్తాయి. లోకల్ ఎగ్జామ్స్‌కొచ్చే వరకే పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. సో, అటు అది రాక, ఇది అవును. రాక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు వేరే ప్రైవేట్ యూనివర్సిటీసు, ప్రైవేట్ కాలేజ్‌లని ఎళ్తా ఉంటారు. ఇక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి ఎళ్తా ఉంటారు. అక్కడ కొంచెం ఒక చిన్న స్కామ్ ఉంటదనమాట. ఈ ఇంటర్మీడియేట్, జూనియర్ కాలేజ్‌లో చదివేటప్పుడే ఈ కాలేజీ పెద్ద పెద్ద కార్పొరేట్ చైన్ కాలేజెస్ ఏవి ఉంటాయో వాటికి కొంత అమౌంట్ ఇస్తది. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వేరే స్టేట్ నుంచి వచ్చి ఓ 10,00,000, 20,00,000 ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ కాలేజ్‌కెళ్ళి వాళ్ళ యూనివర్సిటీ గురించి చెప్పుకోవడానికి. సో, డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేస్తా ఉంటారు. అండ్ ఆ ప్రిన్సిపల్‌కి ఎంతో కొంత ఇస్తారు. అప్లికేషన్ కిందనో 500 ఇచ్చేసి రూ. 1000 అప్లికేషన్ సేల్ చేస్తా ఉంటారు వాళ్ళ కాలేజ్‌లో. సో, దానివల్ల ఏమైతుంది? పిల్లలకి మాకు ఈ యూనివర్సిటీలో వచ్చిందిలే అని పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయట్లే. సో, ఆ యూనివర్సిటీస్ అదంతా బిజినెస్. అది స్కామ్ అనమాట. ఒకప్పుడు మన దగ్గర ఓ 20 ఏళ్ల కింద యూనివర్సిటీస్ లేనప్పుడు అదర్ స్టేట్స్‌కెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజ్‌లున్నాయి, నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నాయి. మన దగ్గరే చదువుకోవచ్చు. అదేంటి ముందే ఎగ్జామ్స్ రాపిచ్చేసి మీకు ఒక పానిక్ క్రియేట్ చేస్తారనమాట. స్కాలర్‌షిప్స్ ఇస్తాము. ఈ డేట్ దాటితే అడ్మిషన్స్ ఉండవు, స్కాలర్‌షిప్స్ ఉండవు అని చెప్పి. అక్కడికెళ్తే ఒక్కొక్క యూనివర్సిటీలో 20,000, 30,000 మంది ఉంటారు. అక్కడ చిన్న ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు చిన్న క్యాంపసుల్లో ఇంజినీరింగ్ వాళ్ళే ఏఐ మళ్ళీ సీఎస్ఈఏ 2000, 3000 ఉంటారు. అక్కడ ఫ్యాకల్టీ ఉండరు. సో, మళ్ళీ ఫీజులు కూడా 3, 4 లక్షలు తీసుకుంటారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్‌మెంట్‌కొచ్చి 3, 4 లక్షల రూపాయలే వస్తది. అది నేను ఇక్కడే మాకు వచ్చిన ఇదేందంటే, నువ్వు 20,00,000 10,00,000 పెట్టి మళ్ళీ 5, 6 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ తీసుకునే బదులు 10థ్ తర్వాత నీ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇవాళ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా సంవత్సరానికి రూ. 1,00,00,000 సంపాదించున్నాడు. ఒక ఈవెంట్ ప్లానర్ కావచ్చు, వెడ్డింగ్ డిజైనర్ కావచ్చు, ఇన్ ఇంటీరియర్ డిజైనర్ కావచ్చు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నువ్వు ఇంజినీరింగ్ చేసి ఎంత సంపాదిస్తున్నావు? 5, 6 లాక్స్. సో, నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీకేమొచ్చు? దాన్ని బట్టి నీ కెరియర్‌ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ బి కూడా ఉండాలి. ఫోటోగ్రాఫర్‌కి రెస్పెక్ట్ ఉండదా అంటే ఉంటుంది. బట్ ప్రొఫెషనల్‌కైతే బాగా ప్రొఫెషనల్‌కి ఉంటుంది. అది నువ్వు 10థ్ తర్వాతే స్టార్ట్ చేయొచ్చు వాటిని. ఇవాళ గేమింగ్ గావచ్చు, వెబ్ డిజైనింగ్ గావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ గావచ్చు, తర్వాత మీ స్పోర్ట్స్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన వాటికి గావచ్చు, వీటన్నిటికి డిమాండ్ ఉందండి. ఇవాళ హెల్త్ కేర్‌కి, స్కిన్ కేర్‌కి ఎంత డిమాండ్ ఉందండి. ఇవన్నీ గూడా 10థ్ ఇంటర్మీడియేట్ తర్వాతనే స్టార్ట్ అయిపోవచ్చనమాట. వాళ్ళు గూడా కోట్లలో బిజినెస్, లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళున్నారు. ఆ ప్రొఫెషనల్స్‌కి గూడా అంటే బిజినెస్ చేసేవాళ్ళే గాదు. అక్కడ పని చేసే వాళ్ళకి గూడా లక్షల్లో ప్యాకేజీలున్నాయి. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌కో, ఒక మెడికల్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్‌కి మన దగ్గర ఇక్కడ ఒక మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏందంటే ఎంబీబీఎస్ ప్లాన్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంబీబీఎస్‌కి ఇండియాలో 1,00,000 సీట్స్ ఉంటాయండి. మెడికల్ పీజీ సీట్స్‌కొచ్చి 20,000 సీట్లు గూడా ఉండవు. మనకు కావాల్సింది యాక్చువల్‌గా అన్ని కంట్రీస్‌లో వరల్డ్ వైడ్ పీజీ సీట్స్ ఎక్కువుంటాయి. యూజీ సీట్స్ తక్కువుంటాయి.
ఇక్కడేమో యూజీ సీట్స్ ఎక్కువ, పీజీ సీట్స్ తక్కువుంటాయి. యూజీ చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరెళ్తారండి? ఎవరెళ్ళరు. మీకేదైనా ఇష్యూ వస్తే పీజీ ప్రొఫెషనల్ దగ్గరికే ఎళ్తారు గదా! ఎండీ డాక్టర్‌ల దగ్గరికే ఎళ్తారు గదా! సో, ఎండీ సీటు, ఎండీ చేయడము ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ అనమాట. చాలా మనీ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటది. చాలా మా డబ్బు టైమ్ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటది. సో, మేము అంత టైమ్ ఇన్వెస్ట్ చేయగలము, అంత మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలము. ఇఫ్ ఇన్ కేస్ మాకు నీట్‌లో, కౌన్సెలింగ్‌లో సీట్ రాకపోయినా, యూజీలో రాకపోయినా, పీజీలో రాకపోయినా అనుకుంటేనే వాళ్ళు ఎంబీబీఎస్ ప్లాన్ జేయాలి. సో, ఆల్టర్‌నేట్స్ ఏముంటాయి? హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, డెంటల్ సైన్సెస్ ఉన్నాయి, తర్వాత వెటర్నరీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ కోర్సెస్ ఉన్నాయి, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. చాలా కోర్సెస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకైతే. ఎంపీసీ వాళ్ళకి ఇంజినీరింగ్ ఒకటే కాదండి. ఇది ఈవెన్ గవర్నమెంట్ గూడా ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకొని చెప్పాల్సిన పరిస్థితొచ్చింది. అరె బాబు! ఎంపీసీ తీసుకున్నోళ్ళందరూ ఇంజినీరింగే గాదు, మళ్ళీ ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈనే ఏఐ, డేటా సైన్సే గాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ 2026కి లాకి 30,000 అప్లికేషన్స్ పెరిగాయి. క్లాట్‌కి. డిజైనింగ్ స్టూడెంట్స్ పెరిగారు. నాటా రాసేవాళ్ళు పెరిగారు. సో, వేరే వేరే ఆప్షన్స్‌కి చూస్తున్నారు. అలాగే 10థ్ తర్వాత గూడా నాట్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అని ఒకటి కూడా ఉంది. సీఈసీ అని ఒకటి కూడా ఉంది. ఫైనాన్స్ సైడ్ ఎళ్దారనుకుంటున్నారు, బ్యాంకింగ్ సైడ్ ఎళ్దామనుకుంటున్నారు. మీరు ఎంఈసీ తీసుకోండి. సీఈసీ ఒకటే కాదు. ఎంఈసీ ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ప్రతి ఏ ఏ పబ్లిక్ ఎగ్జామ్ అయినా సరే, ఈవెన్ చిన్న బ్యాంకింగ్ ఎగ్జామ్ అయినా మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటదండి. సో, 10థ్ తర్వాత ఎవరైతే లైక్ సీఈసీ, హెచ్ఈసీ తీసుకుంటున్నారో ప్రతి దాంట్లో ఇవాళ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది. ఎకనామిక్స్ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, మీరు యూ నేమ్ ఇట్ ఎనీ కోర్స్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. వితౌట్ టెక్నాలజీ మనం హిస్టరీ గురించి కూడా ఏమి చేయలేము ఇప్పుడు. ఈవెన్ మీడియా, మాస్ కమ్యూనికేషన్స్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, ఏది కావాలన్నా టెక్నాలజీ కావాలి. ఒకప్పుడు జర్నలిజం వేరు, పెన్ను పేపర్‌తో రాశారు. ఇవాళ జర్నలిజం వేరు. సో, మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి వాళ్ళు.